ఈనాటి కార్యక్రమానికి ప్రధాన వక్తగా వచ్చిన వారిని పరిచయం చేస్తాను. శ్రీరామ్ భరత్ కుమార్ గారు. వారు భాగ్యనగర్ కేంద్రంగా పనిలో ఉన్నారు, సంఘ పనిలో ఉన్నారు. గతంలో వారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి దానికి రిజైన్ చేసిన తర్వాత విజయవాడలో సంఘ ప్రచారకగా వారి యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి నగర ప్రచారకగా, తర్వాత విజయవాడ విభాగ్, తర్వాత రాజమండ్రి విభాగ్ ప్రచారకగా చేస్తూ, తర్వాత సహప్రాంత ప్రచారకగా, తర్వాత ప్రాంత ప్రచారకగా, ప్రస్తుతం దక్షిణ మత్స్య క్షేత్ర ప్రచారకగా బాధ్యతలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, ఆత్మీయ స్వయం సేవక సోదరులరా, మాతృమూర్తులరా, కుంభమేళాలో స్నానం చేసి వచ్చినటువంటి భక్తుడికి ఎట్లాంటి భావన ఉందో, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి ఆ క్షణాలు దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి భావన ఉందో, సంఘ గంగ ఇంట్లో మునిగినటువంటి మీ అందరినీ చూస్తుంటే అలాంటిదే మీ మనసులో ఉందనేటువంటిది మీ మొహంలో కనబడుతుంది. 30, 40, 50 సంవత్సరాల నుంచి స్వయం సేవకులుగా ఉంటూ జీవితంలో ఎప్పుడో ఒకసారి 2 సార్లు పాడుకున్నటువంటి పాటల నుంచి అనేక సందర్భంలో పాడుకున్నటువంటి పాటల వరకు 100 పాటల్ని ఒకే రోజున పాడుకున్నటువంటి సందర్భం మనది. 2001-2లో 18.2 కిలోమీటర్లు పథసంచలనం చేశాం మనం, 146 మంది విజయవాడలో. దీర్ఘ సంచలనం. అలా మళ్ళీ ఒక చిన్న ప్రయత్నం చేశాము, 100 పాటలు పాడాము. సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా సినీ ప్రముఖులను కలిసి మన పాటల్ని వినిపించినప్పుడు, చూపించినప్పుడు పాటల యొక్క భావాన్ని చూసి ఆశ్చర్యపోయి కీరవాణి గారు కానివ్వండి, ఆర్పి పట్నాయక్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మేము కూడా కొన్ని పాటల్ని మేము దాని ట్యూన్ కట్టేసి పాడిస్తామని చెప్పేసి 100 పాటల్ని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం సుమారుగా ఆ 100 పాటలు కూడా రిలీజ్ అవుతుంది. సంఘ ప్రార్థనతో పాటుగా దాని యొక్క భావాన్ని వివరిస్తూ చేసినటువంటి ఒక మంచి వీడియో ఏదో ఉందో ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లో అది కూడా రిలీజ్ అవుతున్నది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అన్నారు, ఇంత అద్భుతమైనటువంటి భావం ఉండేటువంటి పాటలు మా జీవితంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి భావం ఉండేటువంటి దేశభక్తి కలిగినటువంటి పాటలు చూడండి. పాడుదాం తీయగా జరుగుతుండింది. మాదేనోయ్ భారతదేశం మాదే మాదే మాదేనోయ్ అని ఒక గాయకుడు పాడాడు, పాడుదాం తీయగా. ఆ పాట విన్నటువంటి పాట అయిపోగానే విన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కసారి కుర్చీలో నుంచి లేచి చప్పట్లు కొట్టేసి, ఇంత అద్భుతమైనటువంటి పాటను రాసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అడిగాడు. పాడినటువంటి వాడు చెప్పారు, నాకు తెలియదండి అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఇప్పటివరకు పాడుదాం తీయగలలో ఏ పాట ఎవరు రాశారు, దానికి గానం ఎవరు, దానికి లిరిక్స్ ఎవరు, దానికి ట్యూన్ ఎవరు కట్టారు, సంగీతం ఎవరు, అన్నీ ఉన్నాయి, కానీ పాటకు లేదు. ఇంత అద్భుతమైనటువంటి పాటను రాసినటువంటి వ్యక్తి పేరు తెలియలేదు. మన దురదృష్టం, ఎంత దురదృష్టం అని చెప్పేసి అన్నారు. సంఘ పాటదే, కానీ సంఘ స్వయం సేవకు రాసిన తర్వాత ఆ పాట ఇతను రాశాడని చెప్పి చెబితే అతను దురదృష్టవంతుడు అనుకుంటాడు. సంఘంలో ఫేస్లెస్ పర్సనాలిటీస్ అంటాం. నా పేరు రావాలనేటువంటి కోరిక లేదు, సంఘ యొక్క పేరు.
ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పాట రాసిన తర్వాత ఆ పాట సంఘలో పాడిన తర్వాత అది నా పాట కాదు, అది సంఘ పాట. రాస్తున్నటువంటి ప్రతి ఒక్క స్వయం సేవకు, పాడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భావన. 97లో స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాల సందర్భంగా నిర్మలసుర గంగాజలని పాడారండి. ఆ పాట మన తెలుగు ప్రాంతాల్లో వచ్చింది. ఆ పాట ఎంత విరివిగా వెళ్ళిందంటే స్కూళ్ళల్లో, కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు పెద్దలు ఆ పాట నేర్చుకున్న పాట. సుమారు 99 సంవత్సరం గుర్తులేదు, ఇబ్రహీంపట్నంలో హైదరాబాద్కి వెళ్తుంటే కుడివైపు దారిలో పైన లారీస్ పెద్ద బస్ బే ఏదో కట్టారు. దాని ఇనాగ్రేషన్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు. కాబట్టి ఆ కార్యక్రమంలో ఏదైనా పాట పాడితే బాగుంటుందని చెప్పేసి ఇబ్రహీంపట్నంలో ఉండేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉండేటువంటి పిల్లల్ని ఏదైనా మీరు పాట పాడాలని చెప్పి చెప్పారు. 99 తర్వాత సుమారు కార్గిల్ యుద్ధం అయిపోయిన తర్వాత సరే మేము పాడతామని చెప్పేసి ఇబ్రహీంపట్నం పిల్లలు వచ్చారు, హై స్కూల్ పిల్లలు. 100 కోట్ల సైనికులం వందే మాత్రం, మా జోలికి రావడం ఎవరి తరం పాడారు. ఈ పాట పాడారండి. ముఖ్యమంత్రితో సహా అక్కడ ఉండేటువంటి అధికారులందరికీ ఆశ్చర్యం. ఇంత అద్భుతమైనటువంటి పాట, గంట సేపు యొక్క భౌతిక యొక్క సారము, దాని యొక్క భావన మొత్తం కూడా 3 నిమిషాల పాట మనకి ఇచ్చేస్తుంది. అలాంటిది ఒక గంట భౌతిక ఒక పాటలో ఉన్నట్టయితే 100 పాటల్ని వాళ్ళు పాడామంటే ఎంతటి ఛార్జింగ్తో మనం ఉండుంటాం ఒక్కసారి ఊహించండి. ఎట్లాంటి భావంతో ఉన్నాం. సుమారుగా 2-3 నెలల నుంచి స్వయం సేవకు సాధన చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. చాలా మంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం చిన్నప్పుడు చూస్తుంటాం. మనం టేప్ రికార్డులు ఉండేవి. టేప్ రికార్డులు ఏముంటుంది? క్యాసెట్ ఉంటుంది. క్యాసెట్కి 2 సైడ్లు ఉంటాయి. ఏంటది? ఏ సైడు, బి సైడ్. ఎన్ని పాటలు పడతాయి అందులో? చూడండి, అటు 5 ఇటు 5 పాటలు పడతాయి. ఒక క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ ఉండేటువంటి దాంట్లో 5 పాటలు 10 పాటలు పట్టేటువంటి రోజుల్లో స్వయం సేవకులు ఆ నెల వచ్చినటువంటి పాటని ఆ నెలలోని కంఠస్థం చేసేటువంటి అలవాటు ఉండేది మనకి. మనం కూడా చాలా మంది ఉన్నాం పాత స్వయం సేవకులు. కానీ వాళ్ళ టెక్నాలజీ పెరిగిపోయింది. క్యాసెట్లు ఉన్నాయా? దొరకవు. ఇవాళ ఏమొచ్చాయి? ఏంటిది? పెన్ డ్రైవ్లు వచ్చేసి. ఇక్కడ పెన్ డ్రైవ్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది? ఏమండి, ఎన్ని పాటలు పడతాయి అందులో? 1000 పాటలు. ఇక్కడ 5 పాటలు 10 పాటలు పాడేటువంటి సమయంలో స్వయం సేవ శాఖకు వచ్చినటువంటి స్వయం సేవకి 20 పాటలు 30 పాటలు కంఠస్థం చేసి పాడుకునేటువంటి అలవాటు ఉండేది. టెక్నాలజీ పెరిగి పెన్ డ్రైవ్కి వచ్చేసి ఆ పెన్ డ్రైవ్ ఇంత చిన్న దాంట్లో 1000 పాటలు వచ్చిన తర్వాత కంఠస్థం చేసేటువంటి అలవాటు తగ్గుతుంటది. పెన్ డ్రైవ్లో వింటే చాలనుకుంటున్నాం. అద్భుతమైనటువంటి కారు, కానీ ప్రతిసారి తోస్తే అద్భుతంగా వెళ్తుంది. కొంటామండి? కాదు కదా, కొనం కదా. ఒకటి చిన్నది నానో ఆల్టో చిన్న కారే, కానీ అది కీ పెడితే స్టార్ట్ అయిపోతుంది. ఇది పర్వాలేదు అనుకుంటా. ఒకటి పెన్ డ్రైవ్ పెట్టి పాటలు విని ప్రేరణ పొందడం కంటే నేను కంఠస్థం చేసి పాడుకుని ప్రేరణ పొందాలి.
దానికోసమేమో విజయవాడలో ఉండేటువంటి కార్యకర్తలు శతగానం కార్యం పెట్టారు. జీవితంలో పాడుకున్నటువంటి పాటలు కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు కూడా నేర్చుకొని సెల్ఫ్ ఇనిషియేటివ్ కలిగి ఆ ప్రేరణ కలిగేయడం కోసం అని చెప్పేసి మనం ఇన్ని రకాల పాటల్ని మనం పాడుకున్నాం. సంఘంలో ఉండేటువంటి పాటలు రకరకాల పాటలు ఉంటాయి, అన్ని కలిపేసి వచ్చి ఉంటాయి. విజయ విపంచన పుస్తకం తీస్తే మనకు తెలుసు. మాతృస్తవము, భారత్ మాతను కొలుస్తూ ఉండేటువంటి పాటలు ఉంటాయి. ధ్యేయ చింతన, సంఘానికి సంబంధించినవి, ఉత్సవాలకు సంబంధించినవి, ఇట్లా రకరకాల పాటలు, సంచలన గీతు. ఈ రోజున అనేక భాషల పాటలు పాడారు. సమాజంలో ఉండేటువంటి కొన్ని శక్తులు కులం పేరుతోని, భాష పేరుతోని, ప్రాంతం పేరుతోని, వర్గం పేరుతోని, వర్ణం పేరుతోని, ఉత్తరము దక్షిణం అని చెప్పేసి ఈ దేశాన్ని ఏ విధంగా అయినా సరే చీల్చి ముక్కలు చేసి ప్రజల యొక్క హృదయాల్లో అటువంటి భావాన్ని తీసుకువచ్చేసి వీక్ చేయాలి, బలహీనపరచాలి అనుకునేటువంటి సమయంలో ఇన్ని రకాల భాషల యొక్క పాటలు పాడి ఆ భాష వచ్చినా రాకపోయినా మన మనస్సులో నింపుకున్నాము. మనందరం కూడా ఒకటే భారతమాత సంతానం అని చెప్పేసి ఎటువంటి భేద భావము లేకుండా మనందరం కూడా ఒకటి. ఏ భాష అయినప్పటికీ, అర్థం కాకపోయినప్పటికీ ఇది నా భాష. పాట మామూలుగా లేదండి. సంఘంలో ఉండేటువంటి శాఖ యొక్క గొప్పతనం ఏంటంటే, డాక్టర్ యొక్క గొప్పతనం చిన్న చిన్న కార్యక్రమాల రూపంలో మనకు అందించారు. ఆ చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటూనే మనకు తెలియకుండానే ఏ సంఘం ఏదైతే కోరుకుంటుందో ఆ దిశలోకి మనం వెళ్ళిపోతుంటాం. చీకటిగా ఉన్నప్పుడు విలువైనటువంటి వస్తువు పడిపోతే ₹2, ₹5 కొవ్వొత్తితో వెతుకుతుంటాం. ఎప్పుడైనా సందేహం వస్తుందా? ₹5 కొవ్వొత్తితోని ₹1,00,000 బంగారం ఆభరణం పడిపోయింది, ఎట్లా వెతుకుతాడే? డౌట్ వస్తుందండి? లేదు. ₹1,00,000 ఆభరణం కావచ్చు, ₹5 కొవ్వొత్తే కావచ్చు. ఆ కొవ్వొత్తి యొక్క వెల కంటే కొవ్వొత్తి యొక్క విలువ ఏదైతుందో, ఆ కాంతి యొక్క విలువ ఏదైతుందో, ₹1,00,00,000 వజ్రాన్ని కూడా వెతికి పెడుతుంది. సంఘ శాఖలో ఉండేటువంటి కార్యక్రమాలు కూడా చిన్న చిన్నవి ₹2, ₹5 కొవ్వొత్తిలాగా కనబడుతుంటది. కానీ దానిలో పాల్గొన్న కారణంగా వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో ఇది అద్భుతాన్ని సృష్టిస్తుంటది. సంఘ శాఖలో ఉండేటువంటి పాటలు కూడా అదే. '62లో 65లో చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు స్వయం సేవకులను పిలవగానే పిల్లలు రక్తం ఇచ్చారు. ఈరోజు ఉన్నంత అవేర్నెస్ లేదు రక్తదానానికి. మిగతా వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఎలా ఇచ్చారు మీరు? నిన్న రాత్రి చెప్పేవాళ్ళు ఉదయం 3,000 మంది వచ్చారు ఢిల్లీలో. మీకు సర్టిఫికేట్ లేదు, ఇంకేం లేదు. స్వయం సేవకులు చెప్పారు, మేము శాఖలో ఆడుకుంటామండి అన్నారు, పాడుకుంటామన్నారు. పాడుకుంటే రక్తం ఇవ్వమని చెప్పేసి ఎప్పుడు చెప్పారా? ఎప్పుడైనా మేము శాఖలో ఎప్పుడైనా రక్తం తీసుకున్నారా? శాఖలో తీసుకోలేదు. రక్తం ఇవ్వాలి చెప్పారా? లేదు. కానీ శాఖలో ఆడుకుంటూ మధ్యలో నినాదం ఇచ్చాము, సంఘ శాఖలో పాడుకున్నాం. ఆ పాటలో ఆడుతున్నప్పుడు మధ్యలో నినాదాలు ఇస్తుంటాము. జాన్ బి దేంగే, ఖూన్ బి దేంగే, దేశ్ కి మిట్టి కభీ న దేంగే. జాన్ బి దేంగే, ప్రాణమైనా ఇస్తాము. ఖూన్ బి దేంగే, రక్తమైనా ఇస్తాము. కానీ దేశం యొక్క ఒక అణువు కూడా వదలము. కానీ నినాదాలు ఇచ్చినటువంటి ఏవైతున్నాయో వాళ్ళు చెప్పారు స్వయం సేవకులు, మేము శాఖలో పాడుకుంటూ ఇస్తున్నటువంటివి ఏవైతున్నాయో ఇవి గాలిలో కలిసిపోలేదు, మా రక్తంలో కలిసిపోయాయి. ఇవాళ పిలువగానే వచ్చాం దానికోసం. ప్రతి నెల శాఖలో బౌద్ధిక యోజన ఉంటుంది. ఒక పాట, ఒక పద్యము, ఒక సుభాషితము.
ప్రతి నెల కంఠస్థం చేస్తుంటాం, వయసులో పెద్దవాళ్ళం కలిసి పాడుతూ ఉంటాం. ఒకటి 100 సంవత్సరాల సందర్భంగా మన శాఖలో మనం ఈ రోజున మళ్ళీ ఒక్కసారి సంకల్పం చేయాలి. రాబోయేటువంటి సంవత్సరం నేను సంవత్సరం మొత్తంలో వస్తున్నటువంటి 12 పాటల్లో 3-4 పాటలు కంఠస్థం చేయాలి, నేను రాసుకోవాలి. ఎవరెవరికి అట్లా బాల స్వయం సేవక ఉన్నప్పుడు చిన్నప్పుడు షాక్ వచ్చిన కొత్తల్లో భౌతిక యోజన పాటలు రాసుకున్నామన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఉన్నారు. స్వామీజీని కలిసి ఒక విదేశీయుడు భారతదేశంలో కనుక సాధన చేసినట్టయితే మోక్షం వస్తలేదు, భగవంతుని చూడొచ్చు అని చెప్పి తెలుసుకుని ఫలానా స్వామీజీ అయితే బాగుంటుందని చెప్పేసి తెలిసి విని ఆయన దగ్గరకు వచ్చేసి కూర్చున్నాడు. ఆయన సాధన చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. చాలాసేపు తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. స్వామీజీని అడిగాడు, స్వామీజీ నేను సాధన చేయాలి, ఏం చేయాలన్నాడు. ఇలా కూర్చొని ధ్యానం నామం జపం చేయాలి అన్నాడు. చేతిలో జపమాల ఉండింది, ఆ జపమాల చూశాడు. స్వామీజీ ఇదేంటి అన్నాడు. జపమాల అన్నాడు. అర్థం కాలేదు. కాబట్టి ఇది ఇలా జపం చేస్తూ దాన్ని తిప్పుతూ ఉంటాము, అప్పుడు దేవుని చూడొచ్చు. ఇక్కడ విదేశాల నుంచి వచ్చాడు, అతనికి సందేహం వచ్చింది. స్వామీజీ ఇప్పుడు ఇది మనమే తిప్పాలా, మోటార్ పెట్టి తిప్పొచ్చా అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ జపమాల మోటార్ పెట్టి తిప్పారు అనుకోండి, మోక్షం మోటార్కి వస్తుంది, నీకు రాదు కదా. ఒకటి కంఠస్థం నేను చేయకుండా ఫోన్లో ఉండి ఫోన్ చూసి చెప్పాను అనుకోండి, ఆ ఇన్స్పిరేషన్ పాప ప్రాణం లేనటువంటి ఫోన్కైనా వస్తుంది అనుకోండి, మనకు తక్కువ వస్తుంది. ఇక్కడ మెల్లిగా ఆ కంఠస్థం చేసేటువంటి బాల్యంలో ఏదైతే చేసామో, రాసుకున్నామో, కంఠస్థం చేసామో, ఆ కంఠస్థం చేసినటువంటిది శాఖలో చివరిలో కలిసి పాడామో, అందుకోసం సాంఘిక గీత అన్నారు. వ్యక్తిగతంగా నేను పాడడం కోసం కాదు, సంఘలో ఎవరం కూడా సంఘ శాఖకు వస్తే మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అయిపోతారు, ఘంటసాల అయిపోతారు అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. దానికోసం పెట్టలేదు పాటలు. కానీ ఒక పాటని శాఖలో ఉండేటువంటి 20 మంది కలిసి ఆ రాగంలో పాడిన తర్వాత వచ్చేటువంటి భావన ఏదైతుందో, ఆ స్ఫూర్తి ఏదైతుందో, ఇది అద్భుతమైంది. ఒకటి శాఖలో ఉండేటువంటి సాంఘిక గీతిని అటువంటి శ్రద్ధతోనే మనందరం కూడా కంఠస్థం చేద్దాం, పాడుదాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటారు, 6000 పాటల్ని కంపోజ్ చేశాడు. 6000 పాటలు అయిన తర్వాత ఆయన చెప్తాడు, I have not yet sung the song which I wanted to sing అంటాడు. నా మనసులో ఏదైతే ఇంకా అద్భుతంగా పాడాలి అనుకునేటువంటి పాట ఉందో ఇంకా నేను పాడలేదు. అంటే ఒక ఆర్టిస్టు, ఒక కళాకారుడికి నేను తర్వాత పాడేటువంటి పాట దీనికంటే అద్భుతంగా పాడాలి. సరసస్వరసుర జరీ గమనము అనేటువంటి పాట విన్నాం మనం. సంగీతం కేవి మహాదేవన్ గారు అనుకుంటారు, బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు. హరిప్రసాద్ చౌరాసియా గారు దాన్ని మ్యూజిక్ చేసేటప్పుడు ఇంతటి సాధన చేశారంటే టాప్ ఆయన. అంత సాధన చేస్తూ ఉంటే సుశీల గారు బాలసుబ్రహ్మణ్యం గారితో అన్నట్టు, ఏమండి ఇది మనం పాట ఏదైతుందో ఇది తర్వాత కలుపుదాము, ఆయన అంత అద్భుతంగా సాధన చేస్తుంటే మనం ఎక్కడైనా తప్పు చేస్తామేమో, కాబట్టి మనది తర్వాత కలుపుదామని చెప్పి చెప్పాడు. సాధన యొక్క తారాస్థాయి చూడండి. మహాదేవన్ గారు అంటారు మధ్యలో వీళ్ళు ఎక్కడో నోట్ తప్పైందని చెప్పేసి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మహాదేవన్ గారు అంటారు, నోటుదే ఉందయ్యా, దానికంటే ముఖ్యమైనటువంటిది పాట, పదము, అక్షరం. అది తప్పు కాకుండా చూడు. మనం పాడుతుండేటువంటి పాట యొక్క రాగంతో పాటుగా, దాని యొక్క భావంతో పాటుగా ప్రతి ఒక్క అక్షరాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మన్నం చేసుకుని పాడాలి.
కొన్ని సందర్భాల్లో నాకు రాదు కదా అనిపిస్తుంది. నాకు అంతటి భాష మీద పట్టు లేదు, సంగీతం మీద పట్టు లేదు. కానీ భక్తి ఉందనుకోండి, ఈ రెండు లేకపోయినప్పటికీ పర్వాలేదు. కాళహస్తికి చెందినటువంటి భక్త కన్నప్ప ఆ వేటకు అడవులో వెళ్తుంటే తను నిత్యం పూజించేటువంటి శివలింగానికి రక్తం కావడం చూసేసి తన కన్ను తీసి రక్తం పెట్టాడు. దానికి శివుడు పరీక్షించాడు, మళ్ళీ రెండో కన్ను పోయింది, కన్నులోంచి రక్తం వస్తుంది. రెండో తీసి పెట్టాలనుకున్నాడు. ఆలోచన సెకండ్ థాట్ దాంట్లో లేదండి. కానీ ఆలోచన ఏమొచ్చిందంటే, నేను కన్ను తీసేసిన తర్వాత ఎక్కడ పెట్టాలో సరిగ్గా తెలియదు కదా అని చెప్పేసి ఏం చేయాలని ఆలోచించి తన పాదం యొక్క వేలుని బొటన వేలుని దాని మీద పెట్టేసి అప్పుడు రెండో కన్ను తీసి పెట్టాడు. నేను పూజించేటువంటి శివుడు మీద కాలు పెట్టేసి నా పాదాన్ని ఆయన మీద పెట్టానే ఏమవుతుంది అనేటువంటి భావన లేదు అతనికి. శివుడికి రక్తం కారకూడదు అంతే. శివుడు కూడా నా మీద కాలు ఎందుకు పెట్టాడనే భావన లేదండి. ఇక్కడ భక్తి ఉన్న చోట, శ్రద్ధ ఉన్న చోట మిగిలినటువంటి తర్వాత ఒకటి సంఘంలో డాక్టర్కి అందుకోసమే మనం గాయకులం కాకపోయినప్పటికీ, సామాన్యమైనటువంటి వ్యక్తులైనప్పటికీ భక్తి, భారతమాత పట్ల భక్తి, సంఘం పట్ల శ్రద్ధ ఉండేటువంటి మనందరం కూడా నిత్యము ఆ శాఖలో కలిసి ఆ పాట పాడుకున్నప్పుడు భక్తితోని శ్రద్ధతోని మన మనసు లోపల ఆ భావన నిండుతూ ఉంటుంది. ఒకటి శాఖ అటువంటి సాధన కేంద్రం అది. దక్షిణ భారతదేశానికి యాదవరావుజీ అని చెప్పేసి వారు సంఘాన్ని సంఘాన్ని తీసుకొచ్చారు బెంగళూరుకి. ఒక కార్యక్రమంలో పాటల పోటీ జరుగుతున్నట్టుంది. డాక్టర్జీ కూడా అక్కడికి వెళ్ళారు. ఆ పాటలో యాదవరావుజీ పాడారు, చాలా అద్భుతంగా పాడారు. అది విన్న తర్వాత డాక్టర్జీ ఆయన పిలిపించుకొని, చాలా అద్భుతంగా పాడావు నువ్వు, నేను నీకు ఒక పాట నేర్పిస్తాను, వస్తావా అని చెప్పేసి అన్నాడు. వస్తానన్నాడు. తర్వాత రోజు వెళ్ళాడు. ఒక సంఘ పాట ఇచ్చాడు, ఆయనకి నేర్చుకున్నాడు. ఆయన అక్కడి నుంచి సాక్షి రావడం ప్రారంభించాడు. యాదవరావుజీ అంటారు, ఏ రోజునైతే డాక్టర్జీ నన్ను పిలిచేసి ఈ పాట నేర్చుకొని చెప్పి సంఘాన్ని పిలిచాడో అదే నా జీవితం యొక్క గానం అయిపోయింది. ఎంతటి సాధకుడు అంటండి, బెంగళూరులో ఒక కార్యక్రమానికి హరిప్రసాద్ పండిత్ భీమ్సేన్ జోషి గారు వచ్చారు సకుటుంబంగా. వారికి సహాధ్యాయాలు యాదవరావుజీకి. వారి ప్రోగ్రాంకి వచ్చారు. వారికి తెలిసిన భీమ్సేన్ జోషి గారికి యాదవరావుజీ బెంగళూరులో కార్యాలయంలో ఉన్నారని చెప్పేసి ఒకటి కలవడానికి వస్తా అని చెప్పేసి సకుటుంబంగా వచ్చారు. బెంగళూరు కార్యాలయంలో చూపిస్తారు ఎక్కడ యాదవరావుజీ కూర్చున్నారు. యాదవరావుజీ కూర్చొని ఉంటే భీమ్సేన్ జోషి గారు సకుటుంబంగా వచ్చేసి ఆయనకు ఎదురుగా కుర్చీ వేస్తే కుర్చీలో కూర్చోకుండా యాదవరావుజీ ముందు కింద కూర్చున్నారు, లేపి పైన కూర్చోబెట్టారు. అంటే భీమ్సేన్ జోషి లాంటి వ్యక్తి కూడా యాదవరావుజీ యొక్క గానాన్ని, గాత్రాన్ని అంత గొప్పగా కీర్తించినటువంటి వ్యక్తి. కానీ యాదవరావుజీకి అంత గొప్ప గాయకుడు కాగలిగినప్పటికీ ఆ గాయత్రం కంటే కూడా, ఆ పేరు కంటే కూడా సంఘ పనియే శ్రేష్టం అని చెప్పి భావించి తన గీతం ఏదైతుందో ఆ గీతాన్ని సంఘ గీతంగా మార్చేసుకొని సంఘ ప్రచారకు వచ్చి పని చేసే జీవితాంతం. మన దగ్గర కూడా వచ్చేవాళ్ళు. చివరిలో ఆయన స్వర్గస్థులే ముందు బెంగళూరు కార్యాలయంలో ఉన్నారు. ఆయన కలవడం కోసం మైసూరు మహారాజు గారు వచ్చారు, కృష్ణరాజు అడిగారు. మాట్లాడలేకపోతున్నాడు యాదవరావుజీ. సైగలు చేస్తున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, కొద్దిగా అర్థమవుతున్నది.
పరిచయం కారణంగా మైసూరు మహారాజు గారు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుతూ అడిగారు, డాక్టర్ జీ, ఇది యాదవరావుజీ, సుమారు 50 సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి, 52 సంవత్సరాలు అయిపోయింది, 40లో వచ్చారు మీరు. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి భారతమాత సేవలో నిత్యము తిరుగుతూనే ఉన్నారు కదా, ఇప్పుడు ఈ చివరి ప్రయాణం మీద ఎటువైపు అని చెప్పేసి అడుగుతాడు. మాటలు రావట్లేదు యాదవరావు. ఆ మంచం మీద పడుకున్నటువంటి యాదవరావుజీ ఎదురుగా డాక్టర్జీ ఫోటో ఉంది, వేలెత్తి చూపించి నా ప్రయాణం అటువైపు అంటాడు. 50 సంవత్సరాలు డాక్టర్జీని చూసి 50 సంవత్సరాల తర్వాత కూడా ఒక్కసారి డాక్టర్జీని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి జీవితం యొక్క చరమాంకంలో ప్రయాణం ఎటువైపు అంటే డాక్టర్జీ చూపించినటువంటి మార్గం. స్వయం సేవకి దీనికంటే ఇంకేమన్నా అదృష్టం ఉంటుంది? ఒక లక్ష్యాన్ని పెట్టుకొని సంఘంలో చేరిన తర్వాత ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసము ఒక సాధనగా జీవితం మొత్తం కూడా అంకితం చేస్తూ ఆ మార్గంలో నడుస్తూ నా జీవితాన్ని సార్థకం చేసుకోవడం కంటే ఇంకో గొప్ప అవకాశం ఇంకెవరు లేదు మనకి. ఈ డాక్టర్జీ చూపించినటువంటి మార్గం. వారితో చెప్పారు, శతమాన మాధవ చరణమే అని చెప్పేసి 33 సంవత్సరాల పాటు గురూజీ ఒక శంకరాచార్య యొక్క పీఠానికి పీఠాధిపతిగా ఆయన పేరుని ఎంపిక చేసుకున్నారట. నేను సంఘ యొక్క ప్రచారకగా ఉన్నాను కాబట్టి ఈ జీవితంలో మళ్ళీ నేను ఇంకోటి లేదు అని చెప్పేసి ముందే అతను కబురు చేశాడు. స్వామి వివేకానంద యొక్క సహాధ్య అయినటువంటి అఖండానంద దగ్గర మంత్రదీక్ష తీసుకొని మళ్ళీ అదే రామకృష్ణ మిషన్లో ఉంటే మళ్ళీ ఇంకో వివేకానందుడు ఇంకొకరు కాగలిగినటువంటి వ్యక్తి. అలాంటివి ఉన్నప్పటికీ గురూజీ ఏమనుకున్నారంటే హిందూ సమాజం యొక్క సంఘటన కార్యాన్ని చేయగలిగేటువంటి స్వయం సేవకుల్ని తయారు చేసేటువంటి శాఖ వాటికంటే శ్రేష్టమైందని చెప్పేసి అనుకున్నారేమో. సంఘ ప్రచారకనే జీవితాంతం కొనసాగారు. అటువంటి డాక్టర్జీ చూపించినటువంటి మార్గము, గురూజీ నడిచినటువంటి మార్గంలో మన జీవితంలో ఆ విధంగా నడుస్తూ నా యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటూ, సంఘ శాఖ అనేటువంటిది కేవలం ఒక గంట సేపు ఉండేటువంటి చిన్న కార్యక్రమాలు ఉండేటువంటిది కాదు. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా ఒక సమాజంలో ఒక అద్భుతమైనటువంటి పరివర్తనను తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి శక్తి ఉండేటువంటి శాఖ. ఆ విశ్వాసంతో మనందరం కూడా సంఘ కార్యాన్ని జీవన వ్రతంగా స్వీకరించి పనిచేస్తూ ముందుకెళ్తూ శతాబ్దిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము. ఒక అద్భుతమైనటువంటి ప్రేరణని మనం పొందాము. ఆ ప్రేరణతోనే మనం ముందుకెళ్తూ మన యొక్క విజయవాడ మహానగర్లో మన విభాగంలో ఆ విధంగా శాఖల్ని పటిష్టం చేస్తూ ముందుకెళ్ళడం కోసం మనం కూడా ఆ విధంగా సమయాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తూ పూర్తి చేస్తున్నాం.